జిల్లా తాడేపల్లిలో ఘోరం జరిగింది. లైవ్లో సెల్ఫీ వీడియో తీసుకొని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఊరేసుకొని చనిపోయాడు పోతురాజు బ్రహ్మయ్య. ఈ ఘటన కలకలం రేపింది. భార్య వివాహేతర సంబంధం తనను మానసికంగా వేధించిందంటూ సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేశాడు. గత ఏడాది ఆగస్టు 18నే బ్రహ్మయ్య వివాహం జరిగింది. అప్పటి నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 3 నెలల క్రితమే పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. తన కొడుకు చావుకి కోడలే కారణమంటూ తల్లి ఆరోపిస్తోంది. కోడలు మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని, ఆ విషయంలోనే గొడవ జరిగిందంటూ ఆరోపిస్తోంది. వివాహేతర సంబంధం కూడా ఉందంటూ మృతుడి తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి. ఏం చేయాలో తెలియకే బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ బ్రహ్మయ్య తల్లి ఆరోపిస్తోంది. ఈ ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఒక్కసారిగా భార్య ఇతర వ్యక్తులతో మాట్లాడుతుందని, వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం కూడా కొనసాగిస్తుందని మనస్తాపానికి గురైన ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఇక తన చావుకు భారీ కారణమంటూ వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉండవల్లికి చెందిన పోతరాజు బ్రహ్మయ్యకు భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భార్య తరపున వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన బ్రహ్మయ్య మంగళవారం ఉరివేసుకొని మృతి చెందాడు. అయితే అంతకుముందు వీడియో రికార్డ్ చేశాడు. తన చావుకు భార్య కారణమంటూ వీడియోలో వెల్లడించాడు. దీంతో బ్రహ్మయ్య బంధువులు ఆందోళనకు దిగారు. బ్రహ్మయ్య భార్యపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్రహ్మయ్య డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు బ్రహ్మయ్య ఆయన భర్తతో బ్రహ్మయ్య ఆయన భార్యతో ఉన్నప్పటి దృశ్యాలవి. అతనే బ్రహ్మయ్య ఫోటోలో కనిపిస్తుంది, ఆవిడే ఆయన భార్య. గత సంవత్సరం వీళ్ళకి పెళ్లి జరిగింది. కానీ కొద్ది రోజులకే, అంటే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. 3 నెలల క్రితమే పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. గత ఏడాది ఆగస్టు 18న వీరిద్దరికి కూడా వివాహమైంది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య గొడవలు. వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నామని, లేదా వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ కొనసాగిస్తున్నాడనే అనుమానం బ్రహ్మయ్యకు వచ్చింది. ఇక దీంతో అనుమానం బలపడడంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా బంధువులు చెప్తున్నారు. ఇక నిజంగా బ్రహ్మయ్య బలవన్మరణానికి పాల్పడే ముందు ఆ ఉరివేసుకునే వీడియో కూడా రికార్డ్ చేశాడు. అది చాలా దారుణంగా ఉంది. కొన్ని నిబంధనల దృష్ట్యా మేము మీకు ఆ వీడియోని చూపించలేకపోతున్నాం. అత్యంత దారుణంగా ఉరివేసుకొని అదంతా కూడా రికార్డ్ చేశాడు. అదంతా కూడా ప్రస్తుతం వైరల్గా మారుతున్న పరిస్థితి. కొన్ని నిబంధనల దృష్ట్యా మేము మీకు చూపించలేకపోతున్నాం. అయితే తన కొడుక్కి చావుకి కోడలే కారణమంటూ కూడా బ్రహ్మయ్య తల్లి ఆరోపిస్తుంది. కోడలు మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడడం, అలాగే ఆ విషయంలోని గొడవ జరిగిందని ఆరోపిస్తుంది. అంతేకాదు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా కొనసాగిస్తున్నట్టు మృతుడి తల్లి ఆరోపిస్తుంది. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. అంటే పెద్దలు అంటే మా వారు చూసి వచ్చా 3వ రోజే మా వారు చనిపోయారు. చూసి వచ్చిన 3వ రోజే చనిపోయారుగా బాబు, ఇంకెందుకులే అన్నా కూడా లేదులేమ్మా చేసుకుంటాను డాడీ చెప్పారు కదా అని చేసుకున్నాక ఏమన్నా శుభ్రంగా ఉన్నారా? అక్కడి నుంచి ఈ అమ్మాయి ఎవరితో ఉంది చేసిందని తెలిసి, ఏందమ్మా ఇలా చేసావంటే చేశాను, ఏంటి వాళ్ళ అమ్మని పిలిచి మాట్లాడాము. సర్లేయ్యా ఈసారి నుంచి తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళి 3 నెలలు ఉండొచ్చి నేను మళ్ళీ ఫోన్ చేసి నేను శుభ్రంగా ఉంటానని వచ్చింది ఉండాలిగా, నేను ఇలాగే చేస్తాను అది అని బెదిరిస్తుంది. ఆ అమ్మాయి వల్లేనండి. నా భార్య ఇలా చేస్తుంది, ఇలాగుంది, వెళ్ళింది శుభ్రంగా ఉంటానని వచ్చింది, ఉండకుండా ఇలా చేస్తుంది. లేరండి, పెళ్ళి సంవత్సరం కూడా అవ్వలేదు. ఇంకేం చెప్పుకుంటామండి? నా భర్తని కోల్పోయా, నా బిడ్డని కోల్పోయా, నా కుటుంబం నాశనం అయిపోయింది. 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. అమ్మాయిలు పెద్దోళ్ళు, అబ్బాయి చిన్నోడు. తన చావుకు భారీ కారణమంటూ వీడియో రికార్డ్ చేశాడు బ్రహ్మయ్య. తర్వాత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి ఆరోపిస్తున్న ప్రకారం తన కొడుకు ఏం చేయాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తల్లి కూడా ఆరోపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రస్తుతం ఆ ఘటన కలకలం రేపింది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి. మా కొలీగ్ సాయి శంకర్ జాయిన్ అవుతున్నారు. సాయి శంకర్, ఉండవల్లిలో అంటే ఈ బ్రహ్మయ్య
బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఆయన బలవన్మరణానికి భార్య కారణమంటూ కూడా ఒక వీడియో రికార్డ్ చేశారు. నిజంగా చాలా దిగ్భ్రాంతికర వీడియో అది. మన ప్రేక్షకులకు చూపించలేకపోతున్నాం కొన్ని నిబంధనలు కారణాల దృష్ట్యా. నిజంగా ఇది చాలా బాధాకరం. అంటే ఏం జరిగింది అసలు? ఇంతటి బలవన్మరణానికి పాల్పడడానికి, అంతటి మనస్తాపానికి గురవడానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అలాగే మీ అబ్జర్వేషన్లో తేలింది ఏంటి అక్కడ? నులకపేటకి చెందినటువంటి కౌశల్యాన్ని గత సంవత్సరం పోతు రాజు బ్రహ్మయ్య అనేటటువంటి 29 సంవత్సరాలు కలిగినటువంటి ఒకడు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు వచ్చినట్లు కూడా బ్రహ్మయ్య యొక్క తల్లి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గొడవలు కూడా ప్రధానంగా ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా విడిగా ఉంటున్నారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు ప్రస్తుతం నులకపేటలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నట్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కోడలికి కొడుకుకి మధ్య అనేక అంశాల్లో కూడా గొడవలు వచ్చినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మాత్రం ఆమె ఒక ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె కోడలు వేరే అతనితో ఫోన్ లో మాట్లాడటం, అతనితో సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలోనే తన కొడుకు వాళ్ళ ఆ అంశానికి సంబంధించిన దానిపైన ప్రశ్నించడంతోనే తన కొడుకుతో గొడవలు పడుతూ తరచూ కూడా ఇబ్బందికర పరిస్థితులు పెట్టడంతోనే తాము తన కొడుకుని తీసుకొని నులకపేట అపార్ట్మెంట్ లో ఉంటుందో ఇది పెద్దల సమక్షంలో కూడా పెట్టామనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం అక్రమ సంబంధమైన కారణం లేకపోతే ఇంకేమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేటటువంటి కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం అయితే పోతురాజు బ్రహ్మయ్య తను చనిపోతూ తీసినటువంటి వీడియో మాత్రం అందరూ చూపర్లను కూడా కన్నీరు పెట్టించేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మరణం అనేది ఎవరు కోరుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక అదే సత్యం అన్నటువంటి పరిస్థితుల్లోనే బల మరణానికి పాల్పడేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. యువకుడుగా ఉన్నటువంటి బ్రహ్మయ్య కూడా చూడటానికి కూడా ఆయన ఎట్లాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా లేవు అనే విధంగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రధానంగా భార్యతో ఉన్నటువంటి విభేదాల కారణంగానే ఈ సూసైడ్ చేసుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు డెడ్ బాడీని మార్చరీకి తరలించడం జరిగింది. మార్చరీ అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను కూడా విచారణ చేపడతాం అనే విధంగా కూడా తాడేపల్లి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తం మీద తాడేపల్లిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. బ్రహ్మయ్య తన భార్య ఇతరులతో ఫోన్లలో మాట్లాడడం, అలాగే తనతో తరచూ గొడవపడడం, అలాగే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే విషయంలో మనస్తాపానికి గురయ్యాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లైవ్లో సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజంగా ఇది చాలా బాధాకరమైన ఘటన. ఉరేసుకొని చనిపోయాడు పోతురాజు బ్రహ్మయ్య. భార్య వివాహేతర సంబంధం తనను మానసికంగా వేధించిందంటూ ఆ సెల్ఫీ వీడియోలో చెప్తూ మరీ చనిపోయాడు. పోయిన సంవత్సరమే గత ఏడాది ఆగస్టు 18నే ఇద్దరి మధ్య వివాహ బంధం మొదలైంది. అప్పటి నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు. 3 నెలల క్రితమే పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. కానీ అది కుదరలేదు, ఇద్దరికి సయోధ్య కుదరలేదు. తన కొడుకు చావుకి కోడలే కారణమంటూ తల్లి ఆరోపిస్తుంది. సో మొత్తం మీద ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే తరచూ మనకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలకు కారణం ప్రధానంగా అంటే అవగాహన లోపం ఒకటి, మనస్పర్ధలు రావడం, అండర్స్టాండింగ్ లేకపోవడము, తర్వాత మూడో వ్యక్తి ప్రమేయం లేదా సోషల్ మీడియా, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ కాల్స్, ఇలాంటి కారణాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హత్యలకు, ఆత్మహత్యలకు లేదా చావులకు ప్రేరేపించడానికి కూడా ఇవన్నీ కారణాలుగా మారుతున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అసలు చావుకి అంత బలవన్మరణానికి బలమైన కారణం ఏంటి, అసలు నిజమైన ఆరోపణల విషయంలో పూర్తిగా ఆరా తీస్తున్నారు. సో చూడాలి పోలీసులు ఏం తేలుస్తారు, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి న్యాయం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే. మా వారు చూసి వచ్చా 3వ రోజే మా వారు చనిపోయారు. చూసి వచ్చిన 3వ రోజే చనిపోయారుగా బాబు, ఇంకెందుకులే అన్నా కూడా లేదులేమ్మా చేసుకుంటాను డాడీ చెప్పారు కదా అని చేసుకున్నాను. చేసుకున్నాక ఏమన్నా శుభ్రంగా ఉన్నారా? అక్కడి నుంచి ఈ అమ్మాయి ఎవరితో ఉంది చేసిందని తెలిసి, ఏందమ్మా ఇలా చేసావంటే చేశాను, ఏంటి వాళ్ళ అమ్మని పిలిచి మాట్లాడాము, సర్లేయ్యా ఈసారి నుంచి తీసుకెళ్ళిపోతామని
తీసుకెళ్లి 3 నెలలు ఉండొచ్చి నేను మళ్ళీ ఫోన్ చేసి నేను శుభ్రంగా ఉంటానని వచ్చింది ఉండాలిగా, నేను ఇలాగే చేస్తాను అది అని బెదిరిస్తుంది. ఆ అమ్మాయి వల్లేనండి, నా భార్య ఇలా చేస్తుంది, ఇలాగుంది, వెళ్ళింది శుభ్రంగా ఉంటానని వచ్చింది, ఉండకుండా ఇలా చేస్తుంది. లేరండి, పెళ్ళి సంవత్సరం కూడా అవ్వలేదండి. ఇంకేం చెప్పుకుంటామండి, నా భర్తని కోల్పోయా, నా బిడ్డని కోల్పోయా, నా కుటుంబం నాశనం అయిపోయింది. 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. అమ్మాయిలు పెద్దోళ్ళు, అబ్బాయి చిన్నోడు. అంటే పెద్దలు అంటే మా వారు చూసి వచ్చా 3వ రోజే మా వారు చనిపోయారు.